మీ విశ్వాసమును మీరు కేవలము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, లేదు దేవుని ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, కొన్ని స్థలాలకు, కొన్ని పరిస్థితులకు, కొన్ని సమయాలకే పరిమితమైనదిగా కాకుండా మన జీవితాలలో ఎక్కడ ఎటువంటి సందర్భాలు మన దారిలోనికి లేక మన యొక్క రోజులు, మన సమయాలలో ఎక్కడొచ్చినప్పటికీ కూడా వాటిల్లో మన విశ్వాసం అనేది పరీక్షించబడుతూ శోధనల్లో సహించుకుంటూ ఉన్నప్పుడు అది మరింత మెరుగుపరచబడిందై అందరి ఎదుట కూడా మన విశ్వాసము ప్రదర్శింపబడాలండి. అది కనపరచబడాలి. ఓకే, వాళ్ళు ఎంత శ్రమ పడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో, ఎంత నమ్మకంగా, ఎంత పీస్ఫుల్గా వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కాకుండా వాళ్ళు నమ్మిన దేవుని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న భక్తిని బట్టి, వాళ్ళు చేస్తూ ఉన్న ప్రార్థనలను బట్టి వారు ఇలా ఉంటూ ఉన్నారనే ఆ మాదిరిని మనం ఎప్పుడైతే కనపరచగలుగుతామో అదే మనం చేసే గొప్ప సేవ. మీరున్న ప్రదేశాలలో మీరు కనపరచవలసిన విశ్వాసమునే గాని, లేక మాదిరిని గాని, లేక మీరు ఎరిగి ఉన్న దేవుని యొక్క సంగతులు, అవి ప్రిన్సిపల్స్ రూపంలో ఉన్న, మనకి ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇదిగో బిబ్లికల్ ప్రిన్సిపల్స్, వాటినే గాని లేక ఆజ్ఞల రూపంలో ఏది ఉన్నప్పటికీ కూడా అవి మీరు దయచేసి ప్రక్కన పెట్టి మళ్ళీ లోక ఆచారాలకు, లోక పద్ధతులకు, మా కుటుంబం పద్ధతి ఇదండి, మా వంశంలో పద్ధతి ఇదండి, మా ఊరు పద్ధతి ఇదండి, మా గ్రామం పద్ధతి ఇదండి అంటూ వాటిని మరలా దేవుని సంగతుల మధ్యలో వాటిని ఎక్కడ కూడా పెట్టి ఈ దేవుని సంగతులను, ఈ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని దయచేసి ఎవ్వరూ కూడా పొల్యూట్ చేయవద్దని, కలుషితం చేయవద్దని, ప్రిన్సిపల్స్ని, దేవుని యొక్క సంగతులను మనము ఎలా ఎరిగి ఉంటూ ఉన్నామో, ఎలా వింటూ ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, అభ్యసిస్తూ ఉన్నామో వాటిని మనం అనుసరిస్తూ మన తర్వాత లేక మన చుట్టూ ఉన్న వారికి కనుపరిచే విధంగా ఉండగలిగిన వారంగా ఉన్నట్లయితే ఈ జీవితానికి అది చాలు. అంతకంటే మించి ఇంక ఈ దేవుడు ఏది కూడా కోరుకోవడం లేదని ఎరిగిన వారమై ముందుకు సాగుదాం.